ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు దింపుడు గల్ల మాసతో ఉన్నారని మాజీ మంత్రి జగదీష్ విరుచుకుపడ్డారు. పార్టీ మారలేదని ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్కు చెప్పడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అలా అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంట అధికారులు ఎందుకు లేరని ప్రశ్నించారు. రేవంత్ కప్పింది పార్టీ జెండా కాదు, జాతీయ జెండా అని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎవరూ కాపాడలేరని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడడం ఖాయమన్నారు. ఉప ఎన్నికలు రావడం తథ్యమని తేల్చి చెప్పారు. ప్రజాక్షేత్రంలో జనం బుద్ధి చెప్పడం ఖాయమని జగదీష్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. మేము ఏదైతే కోర్టు ద్వారా ప్రయత్నం చేసినామో, సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి లోబడి 8 రోజులు ఆగి నిన్న స్పీకర్ గారు వారికి నోటీస్ ఇవ్వడం, వారు దానికి ప్రతిగా ఇచ్చిన సమాధానాలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి పరిపాలన ఏముందో దానికి తార్కాణం నిన్న వీళ్ళు ఇచ్చిన సమాధానం. ఇంత పచ్చిగా బహిరంగంగా ఎవరినైనా మోసం చేయొచ్చు, మొత్తం కోట్లాది మంది ప్రజల కళ్ళకు గంతలు కట్టొచ్చు అన్న వాళ్ళ మూర్ఖపు ఆలోచనలకి వాళ్ళ ప్రవర్తనకు నిదర్శనం. పాపం పార్టీ మారలేదట. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ఇతర పెద్దలు పార్టీ మారలేదట. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నారట. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నారట. కేసీఆర్ గారి పట్ల గౌరవం ఉందట, పార్టీ నాయకత్వం పట్ల విశ్వాసం ఉందట. రేవంత్ రెడ్డి కప్పింది కాంగ్రెస్ కండువా కాదు. లక్షల కోట్ల మంది ప్రజల్ని కూడా ఇంత ఘోరంగా మోసం చేయించిందట. మీడియా కథనాలే తప్పట. వాస్తవానికి రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి పోయి కండవ దేనికి వచ్చిందట పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి అంటే, అక్కడ నియోజకవర్గ సమస్యలు ఉన్నాయట, రైతుల సమస్యలు ఉన్నాయట, అవి తీవ్రంగా చర్చించాలని చెప్పి పాపం రేవంత్ రెడ్డి గారు తీర్పు చేసుకొని పోచారం గారికి అంత పెద్ద సమస్యల గురించి చర్చించింది ఎన్ని గంటలు అంటే అర్థం. ఓకే, ఆయనతో పాటు ఏమైనా అధికారులను తీసుకొచ్చినట్టు అధికారులను తెలియదు. కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చినట్టు ఏమైనా మినిట్స్ రాసిరంటే లేదండి.